వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. కాళేశ్వరం ఈఎన్సీ భూక్యా హరిరామ్ ఏసీబీ కస్టడీ వాటితో ముగియనుంది. దీంతో ఆయన నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. అలాగే మొత్తం అక్రమాస్తుల చిట్టా లెక్కలు కడుతున్నారు. కాళేశ్వరం ఈఎన్సీ హోదాలో హరిరామ్ కూడబెట్టిన అక్రమాస్తులను చూసి ఏసీబీ అధికారుల కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఎంక్వైరీలో మొత్తం లెక్కలు బయటకొస్తున్నాయి. ఆయనకొచ్చిన జీతానికి, కూడబెట్టిన ఆస్తులకు అస్సలు పొంతనలేదు. కేవలం భూములు, బిల్డింగులే 100 కోట్లుంటాయని లెక్క కట్టారు. బాధ్యతాయుతమైన పదవిని అడ్డం పెట్టుకుని భారీ అవినీతికి పాల్పడ్డారు కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఇన్ చీఫ్గా పనిచేసిన ఇతడు లెక్కలేనన్ని అక్రమాస్తులు కూడబెట్టాడు. వాటి విలువ మినిమం 100 కోట్లు ఉంటుందని ఏసీబీ గుర్తించింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా 1989లో జర్నీ స్టార్ట్ చేసిన భూక్యా హరిరామ్ ప్రమోషన్లు పొందుతూ ఇంజనీర్ ఇన్ చీఫ్ స్థాయికి ఎదిగాడు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉండగానే భారీ అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఇప్పటికే 4 రోజుల పాటు ఆయన్ను ప్రశ్నించిన ఏసీబీ కీలక వివరాలు రాబట్టింది. కోర్టు అనుమతితో చంచల్గూడ జైలు నుంచి హరిరామ్ను కస్టడీలోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు. ఇవాల్టితో ఆయన కస్టడీ ముగియనుంది. దీంతో ఆఖరి రోజు విచారణ కీలకంగా మారబోతోంది. మరోవైపు ఆయన బినామీల కథ తేల్చాలని డిసైడ్ అయ్యారు. బ్యాంక్ లాకర్ల లెక్కలు కూడా పూర్తిగా కడితే ఆస్తుల విలువ మరింత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే అధికారులు అడిగిన ప్రశ్నల్లో చాలా వరకు సమాధానాలు లేనివిగా మిగిలిపోయినట్లు తెలుస్తోంది.